హాయ్ అండి, ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఫ్రాంకీ చేయబోతున్నాను. ఇక్కడ ఫ్రాంకీ కోసం నేను పొటాటోస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 3 తీసుకున్నాను, 3 బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అన్నీ వేసుకొని మసాలాలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం పొటాటోస్ ఏవైతే బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్నామో అవి కూడా తీసుకొచ్చి ఇందులో వేసి బాగా కలిపేసేయాలి. ఇక్కడ మసాలాలన్నీ పొటాటోస్లోకి ఇంకిపోయి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది మిక్స్చర్. దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో మనం 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆలు మిక్స్చర్ దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని మనం ఏదైతే ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామో అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. మనకి 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తడుపుకొని దాన్ని మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగే ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత మనం చపాతీ పెనం మీద వేసి బాగా కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాల్చుకోండి. ఇక్కడ మీరు బాగా కాల్చుకోండి, కంప్లీట్గా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రాంకీ చపాతీ పైన ఇలా గ్రీన్ చట్నీ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు టిక్కీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని నీట్గా పెట్టేసుకోండి. దానిపైన నుంచి చీజ్ వేసుకోండి. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత దానిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. దానిపై నుంచి మళ్ళీ కొద్దిగా గ్రీన్ చట్నీ వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెల్లిగా తీసుకెళ్ళి మనం వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని, ఆ పెనం కూడా వేడిగా ఉండాలి కానీ లో ఫ్లేమ్లోనే కాల్చాలి. ఇదంతా కూడా ఇలా మీద నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 minute 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ముంబై స్ట్రీట్ ఫుడ్ వెజ్ ఫ్రాంకీ రెడీ. ఇలా ఈ ఒక్క ఫ్రాంకీ చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా తినేయచ్చు. సో ఇక్కడ ఈ ఫ్రాంకీకి కాంబోగా చేసిన ఈ గ్రీన్ చట్నీ వచ్చేసి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నా, చూడండి.